జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర ఓం జయ గురుదేవ్. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీ అష్టాదశాధ్యాయిని అంబా త్వామను సందదామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై గురుదేవ్. దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు శంకర జయంతి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి ఆశ్రమం నాకు విచ్చేసినటువంటి సభను అలంకరించినటువంటి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి వారు, అలాగే స్వామీజీలు, మహాత్ములు అందరి హృదయాలలో అంతర్యామిగా ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి మాత, అలాగే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈ ఆశ్రమము స్వామివారైనటువంటి గురువులైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశ్రమం ఇక్కడ ప్రతి పౌర్ణానికి మరి యోగ ధ్యానము, అలాగే యజ్ఞము, అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. ఈరోజు కార్యక్రమము జరుగుతామని మాకు ఒక నెల కిందటనే చెప్పడం జరిగింది. మరి మహాత్ములు అయినటువంటి స్వామివారు శంకరాచార్యుల వారు ఎందుకు అవతరించడం జరిగింది? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఎక్కడైతే ధర్మానికి హాని కలుగుతుందో అక్కడ నేను అవతరిస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు, మరి ఈ కలియుగంలో శంకరాచార్యులు అవతరించారు. అలాగే మన నెల్లూరు జిల్లా సంఘం గ్రామంలో మన రాజరాజేశ్వరానంద స్వామి వారు అవతరించి ఇక్కడ ప్రజలందరికీ కూడా జ్ఞానబోధనం, యోగాన్ని తెలియజేస్తూ మరి ఎంతోమందికి జ్ఞాన భిక్షను పెట్టినారు. అలాగే మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులైతేనేమి, ఎవరైనా ఇంకా స్వామివారి దగ్గర మంత్రోపదేశం తీసుకొని వారు ఎవరన్నా ఉంటే స్వామివారి దగ్గర మంత్రోపదేశం తీసుకొని
ఆయన యొక్క అడుగుజాడలో ప్రయాణం చేస్తే మరి మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామివారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి స్వాముల వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై గురుదేవ్.